ఒక పెద్ద దుర్ఘటన జరిగిందని నేను ఇప్పుడే గంటన్నర విషయం కింద వినగానే నేను బయలుదేరి వచ్చాను. 17 మంది కుటుంబ సభ్యులు, అందులో పాటు 7 చిన్న పిల్లలు చనిపోయారు అన్నది ఎంత బాధాకరమో మనందరికీ తెలుసు. దీని గురించి వర్ణించలేం. పిల్లలు ఎవరైనా బ్రతుకుంటే మేము చారిటీ సిటీకి తీసుకెళ్లి చదువు ఫ్రీగా చెప్పించడానికి, పిల్లలు కూడా చనిపోయారు. కుటుంబ సభ్యులు ఎవరైనా బ్రతుకుంటే వారికి ఏదైనా ఆదుకోవడానికి, వారు కూడా చనిపోయారు. కానీ అందరూ స్వర్గంలో ఉండి ఆ 17 మంది స్వర్గం ఆత్మకు శాంతి కలగాలని, దేవునితో వారు ఉండాలని, హిందూ ముస్లిం క్రిస్టియన్ తేడాలు లేకుండా అందరూ ఈ కుటుంబ సభ్యుల కొరకు, ముఖ్యంగా వారి ప్రియులు, వారి బంధువులు, వారి మిత్రులు అందరి కొరకు ప్రార్థన చేయాలని, శాంతి కొరువైంది కాబట్టి కొంతమంది ఇది షార్ట్ అటాక్ కాదు, ఇది ఫ్యూజ్ అటాక్ కాదు, ఇన్ఫ్యూజన్ కాదు అని ఆల్రెడీ బ్లేమ్ చేస్తున్నారు. అది చాలా తప్పు. ఫైర్ ఫైటర్స్ వెంటనే నిమిషాల్లో వచ్చారట. నేను ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో నాకు తేలింది పోలీసులు చాలా సపోర్ట్ గా, కోఆపరేట్ గా ఉన్నారట అని ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు నాతో చెప్పడం జరిగింది. కనుక దీన్ని పొలిటిసైజ్ చేయకుండా కుటుంబ సభ్యులకి ఆత్మశాంతి, 2 బంధుప్రియులందరికీ ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తూ ఈ శాంతి మీటింగ్ మే 24 శనివారం సాయంత్రం 6 గంటలకు జిమ్ఖానా గ్రౌండ్స్ కి, శాంతి కావాలన్న వారు లీడర్స్ రండి. అలాగే అందరూ మీ గృహాల్లో శాంతిని ప్రమోట్ చేయండి. 200 దేశాల్లో దాదాపు 12 లక్షల లొకేషన్స్, చర్చెస్, మాస్క్స్, టెంపుల్ శాంతి కరువైంది. కనుక ఈ శాంతి సభ వచ్చే శనివారం 24 మిస్ అవ్వకండి. అందరూ శాంతిగా ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ, ఎస్పెషలీ గాడ్ బ్లెస్ దిస్ ఫ్యామిలీ, friends, neighbors and relatives, and God bless the police department and fire department for doing their job sincerely and faithfully. Thank you very much.